నమస్తే అందరికీ. నేను సిత్తరాల సిన్నమ్మి మాట్లాడుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండుల్లా. హలో, ఇవాళ అయితే తయారైనాం కదా. ఎక్కడికో పోతానా అనుకుంటారులే. నిజంగానే ఎక్కడికి పోతానమో చూద్దాం పదండ్రి. ఇప్పుడు మీకు ఆ బోర్డు చూసిన వెంబటే అర్థమైంది కావచ్చు కదా గుడికి వచ్చినామని. అసలు గుడికి ఎందుకు వచ్చినాం ఇవాళ? అయితే ఇవాళ గుడికి ఎందుకు వచ్చినానో చెప్తా పట్టుండ్రి. ఇవాళ డిసెంబర్ 27. డిసెంబర్ 27 అంటే మందమరి అయ్యప్ప స్వామి గుడిలా పెద్ద పండుగ లెక్క చేస్తారు. అసలు ఇదేం పండుగ? అయ్యప్ప స్వామి పడిపూజ. అయ్యప్ప స్వామి పడిపూజ అంటే అయ్యప్ప స్వామికి ఎంత ఇష్టమో ఆ స్వామిని నమ్మే భక్తులందరికీ తెలుసు. ఈ పడిపూజకి స్వాములు మాత్రమే కాదు, ఊర్లో జనాలందరూ కూడా వస్తారు. ఆ రోజు సాయంత్రం పడిపూజనే కాదుల్లా, పొద్దున 4 నుండి పూజలు చేస్తూనే ఉంటారు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళందరికీ భిక్ష పెడతారు. ఇంకా అట్లనే సాయంత్రం పూజకు వచ్చిన వాళ్ళందరికీ పూజ అయినాక అల్పాహారం కూడా పెడతారు. గిట్లా పాటలు, భజనలు, ఇంకా ఆ చివర్ల మహామంగళ హారతికి అయితే ఆ అయ్యప్ప స్వామి మందమరికి దిగొచ్చినట్టు ఉంటుంది. ఒక పక్క భజనలు జరుగుతుంటే ఇంకో పక్క గుడిలో పెద్ద గురుస్వామి గారు ఇక్కడున్న 18 కలశాలకు అలాగే ఆ 18 మెట్లకి పూజలు చేస్తూ ఉంటారు.
ఆ కలశాల పూజ మెట్ల పూజ అయిన తర్వాత అల్పాహారాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టడానికి కన్యస్వాములతోని ఇట్లా తీసుకొని వస్తారు. ఆ నైవేద్యం పెట్టుడైనాక ఈ కలశాలకి గిట్లా సహస్రనామాలతోని అర్చన చేస్తారు. గిట్ల హారతి అయినాక అయ్యప్ప స్వామికి ఉయ్యాలలా జోడపాట పాడి పజ్జ పెడతారు. నిలవంగ విరభూజాకాశమే నెలరాజు దిగి వచ్చే నీ కోసమే నిలవంగ విరభూ. ఇక గిదుల్లా మా అయ్యప్ప స్వామి గుడిలో పడి పూజ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఊర్లల్లో అయ్యప్ప స్వామి పడి పూజ ఎట్లా చేస్తారు కమెంట్లలో పెట్టుండ్రి. టాటా.